మీరు ఎంత ప్రార్థన చేసినా కొన్నిటికి సమాధానం రాకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? నువ్వు ఎవరినో బాధ పెట్టావు. నీ వల్ల ఎవరో ఏడ్చారు, నీ వల్ల ఎవరో నష్టపోయారు, నీ వల్ల ఏ కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి, నీ వల్ల ఎవరో లోపల ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క మనుషుల్ని బాధ పెట్టి, ఓ పక్క మనుషుల్ని ఇబ్బంది పెట్టి, నువ్వేమో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని అనుకుంటాం పెద్ద పొరపాటు. ఏం చేయాలో తెలుసా? నువ్వు వెళ్ళి వాళ్ళని సంతోషపెట్టాలి. అవకాశం ఉన్నంత వరకు, చేయగలిగినంత వరకు మన వైపు నుంచి ఏ లోపం లేకుండా దేవునికి మనం కనపడాలి. ఇంకా అవతలోళ్ళు ఇంకా అటు ఇటుగా ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎవరు ఇబ్బంది పడ్డారో ఆలోచించు. నీ గుర్తు రాకపోతే మోకరించి, అయ్యా ఎవరినైనా ఇబ్బంది పెట్టానా, ఎవరి బాధ అయినా నా మీదకి వచ్చిందా నాకు చెప్పు అని అడిగితే చెబుతాడు. దాన్ని సరి చేసుకుంటే ఆ రోజు నువ్వు చేసే ప్రార్థన వింటాడు. గొప్ప సమాధానాలు నా తండ్రి నీకు ఇచ్చి తీరుతాడు. అంతే.